హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో గోధుమ పిండి, బెల్లం, ఇంకా అటుకులు, అరటికాయలు వీటితో అయితే సింపుల్గా ఇలా గొంతు పొంగనాలు అయితే చేశాను అనమాట. చాలా బాగుంటాయి, ఇంకా హెల్దీ కూడా అండి. నేను తీసుకున్న అన్నీ కూడా మంచి హెల్దీ ఫుడ్స్, అరటికాయలు, అటుకులు కానీ మంచి ఫుడ్స్. సో నేను ఎలా తయారు చేసినది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఒక కప్పు, చిన్న కప్పు అంత అయితే అటుకులు తీసుకున్నాను అనమాట. ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇట్లా పట్టుకోవాలి. ఇది కొద్దిగా రవ్వ మాదిరిగానే ఉంది ప్రజెంటు. ఇందులోకి అరటికాయలు, బెల్లం ఇవన్నీ వేసి పడతాం కాబట్టి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో అరటికాయలు అయితే నేను ఇవి తీసుకున్నాను. మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఏదైనా తీసుకోవచ్చు. ఇవైతే ఉన్నాయండి. ఇంకా ఈ 2 అరటికాయలు అయితే తీసుకున్నాను. అరటికాయ ఒకటైనా రెండైనా ఎక్కువ వేసినా కానీ బాగోదన్నమాట. సో నేనైతే 2 అరటికాయలు చిన్నవే కాబట్టి తీసుకున్నాను. పెద్ద సైజు అరటికాయలు ఉంటాయి కదా, అవి అయితే ఒకటి సరిపోతుంది. సో నేనైతే 2 అరటికాయలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. బెల్లం అయితే ఒక కప్పుకి కొద్దిగా తక్కువ అంత అయితే వేసుకున్నాను అనమాట. స్వీట్నెస్ని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు, లేదా పంచదార అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. బెల్లం అయితే కొద్దిగా హెల్దీ అని చెప్పేసి బెల్లం అయితే వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ అయితే మిక్సీ పట్టుకోవాలి. సో అరటికాయ వేసిన తర్వాత కొద్దిగా పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి వాటర్ పోసుకుంటా ఇట్లయితే మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. సో మిక్సీ పట్టేటప్పుడు యాలక్కాయ కూడా ఒకటి వేసుకోండి. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. సో యాలక్కాయ కూడా ఒకటి వేసుకొని పట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే నేను గోధుమ పిండి జల్లించుకొని తీసుకున్నాను, ఒక కప్పు నిండుగాను. సో కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను, పిండి మొత్తం ఒకేసారి వేయకుండా. ఆల్రెడీ ఇది కొద్దిగా ఇందాక మిక్సీ పట్టింది జారుగా ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు, లైట్గానే పడతాయి అన్నమాట. కొద్దిగా ముందుగా కలుపుకొని తర్వాత చూసుకొని కొద్దిగా వాటర్ కలుపుకుంటా ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను మిగిలిన గోధుమ పిండి కూడా మొత్తం వేసేస్తున్నాను అనమాట. వేసి ఒకసారి 2 సార్లు బాగా కలుపుకొని బీట్ చేసుకున్నట్టు కలుపుకుంటే ఇందులోకి సోడా, ఉప్పు ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఓన్లీ ఇవే సరిపోతాయి అన్నమాట. చూడండి ఎట్లా బాగా కలిపేసుకున్నాను. సో ఇందులోకి కొద్దిగా అంతా టేస్ట్ కోసం సాల్ట్ కూడా కలుపుకోవాలి. మనం ఏమి సోడా వేయకపోయినా సరే అరటికాయలు, అటుకులు ఇవన్నీ వేసాం కాబట్టి అవి సాఫ్ట్నెస్ని ఇస్తాయి, సాఫ్ట్గానే బాగుంటాయి అన్నమాట. పిండి ఇట్లా కలుపుకున్నాక ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకుంటే పిండి బాగా నాని సాఫ్ట్గా అయితే ఉంటుంది అనమాట. సో ఇందులోకి కొద్దిగా సాల్ట్ చూసుకొని కలుపుకొని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత అయితే ఈ గుంత పొంగనాలు వేసే ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని కాస్త వేడైన దాకా ఉంచుకొని ఆయిల్ వేసుకుంటున్నాను కొద్దిగానే. సో కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను, కొద్దిగా ఆయిల్ సరిపోతుంది. ఇట్లా ప్యాన్ నిండా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ సరిపోతుందండి. కొద్దిగా వేసుకొని ఇంకా ఈ పిండి అంతా కూడా పొంగనాలు వేసుకుంటే సరిపోతుందనమాట. సో అరగంట తర్వాత అయితే నేను చూస్తున్నాను, పిండి చూడండి ఇంకా సాఫ్ట్గాను అట్లా అయిపోయింది. సో మనం కుంత పొంగనాలు వేసుకునే వీలుగా పిండి కలుపుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇట్లయితే కలిపి పక్కన పెట్టేసుకున్నా కదా, ఇప్పుడు ఈ పొంగనాలు అయితే వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 10 నిమిషాలు, పావుగంట అట్లయితే ఉడికిపోతున్నాయి. సో మొత్తం అయితే ఒకసారి ఇట్లా వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కొద్దిగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా వేయించుకుంటే సరిపోతుందనమాట. పైన అయితే మూత పెట్టుకోవాలండి. సో ఇట్లా మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల తర్వాత తీసి చూసుకొని 2 వైపులా టర్న్ చేసుకొని బాగా కాల్చుకుంటే సరిపోతుందనమాట. చూడండి ఒకవైపు అయితే చక్కగా కాలిపోయినాయి కదా, ఇంకోసారి కూడా ఇట్లే ఎర్రగా ఇందాకైతే కాల్చుకుంటే సరిపోతుందనమాట. ఇంకా అంటే నేను తీసుకున్న పిండికి 2 సార్లు వేయడానికైతే వచ్చిందనమాట. సో ఫస్ట్ వేసినవి అయితే ఇట్లా 2 సైడ్లు అటు ఇటు తిప్పుకుంటూ అయితే నేను కాల్చాను. సో ఈ ఫస్ట్ సారి వేసినవి అయితే చూడండి గోల్డెన్ కలర్లో ఎంత బాగా వచ్చినాయో. ఇవైతే తీసి పక్కన పెడుతున్నాను. ఇంకా సాఫ్ట్గాను బాగా వచ్చాయండి, తినడానికి కూడా బాగుంటాయి, పిల్లలకు కూడా చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట. సో ఇంక ఇవన్నీ అయితే తీసి పక్కన పెట్టేసి ఇంకా మిగిలిన పిండి ఉండేది కదా, అది కూడా వేసేసాను. నాకైతే నేను తీసుకున్న పిండికి 2 వాయిలు అంటారు కదా, అట్లయితే వచ్చిందనమాట. సాఫ్ట్గాను చాలా బాగా వచ్చినాయి. చూడండి ఇప్పుడు నేను రెండోసారి కూడా వేసేసాను.
మళ్ళీ అట్లాగే మూత పెట్టి అయితే ఉడికించుకున్నాను. సో ఇవి కూడా అయితే తయారైపోయినాయి, చాలా చక్కగా అయితే వచ్చినాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. చూడండి రెండోసారి వేసినవి కూడా రెండు వైపులా తిప్పేసుకొని ఇట్లా బాగా ఎర్రగా అయితే కాల్చాను అనమాట. మరీ హైలో పెట్టుకుంటే ఇవి ఊరకనే మాడిపోతాయి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. సో బాగా అయితే వస్తాయి. ఇంకా రెండోసారి వేసినవి కూడా మొత్తం అయితే తీసేస్తున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి. గుంత పొంగనాలు టేస్టీగాని వేడివేడిగా రెడీ అయిపోయినాయి. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వేడివేడిగా గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. సో వీడియోని ఇస్తే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.